వెల్కమ్ టు ద టుడేస్ క్లాస్. సో ఈరోజు చాలా ఒక మంచి టాపిక్ ఇంగ్లీష్ సంబంధించి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఒక మంచి టాపిక్ తోటి ఈజీ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ఓకే, ఇట్స్ రియల్లీ ప్లెజర్ ఫర్ మీ టు హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ టాపిక్స్, టు డెలివర్ దీస్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా చుట్టూ ఉన్న స్టూడెంట్స్కి, నా సరౌండింగ్స్లో ఉన్న స్టూడెంట్స్కి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి నా వీడియోస్ ద్వారా వాళ్ళకి ఈ పాండమిక్ కోవిడ్-19 టైం వేస్ట్ కాకుండా వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, రేపొద్దున వాళ్ళ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నానండి. కాబట్టి ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఇట్స్ ఎ లెక్చర్ ఆన్ డిఫరెన్స్ అమాంగ్ రెజ్యూమే, సివి అండ్ బయోడేటా. ఓకే, సో మనకి ఇది ఇంటర్మీడియట్లో రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్కి సంబంధించి 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ అడిగే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం వెరీ ఈజియెస్ట్ టాపిక్. కొన్ని బేసిక్ జనరల్ టిప్స్ కనుక మనం ఫాలో అయితే ఈజీగా మనం ఈ 4 or 5 మార్క్స్ని ఎగ్జామ్లో స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టాపిక్ తోటి నేను ఈరోజు వచ్చాను. కాబట్టి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లిసన్ వెరీ కేర్ఫుల్లీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోస్ చూడడంతో పాటు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎందుకంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా నేర్చుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, రైట్? సో నౌ వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద టుడేస్ టాపిక్. ఇట్స్ ఎ డిఫరెన్సెస్ అమాంగ్ వాట్ ఈస్ రెజ్యూమే, సివి అండ్ బయోడేటా, రైట్? సో ఫస్ట్ we will see what is CV stands for, what is a resume, and that is resume. People generally use resume, but we use only resume, not resume. Resume is different and resume is different. So here we are talking about resume. Okay, it's a piece of document. Third one, what is biodata, and finally resume versus CV versus biodata. ఓకే, ఈ స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్. రెజ్యూమే అని అడుగుతాడు, బయోడేటా అని అడుగుతాడు, సివి అని అడుగుతాడు. అసలు సివి అంటే ఏంటి, రెజ్యూమే అంటే ఏంటి, బయోడేటా అంటే ఏంటో ఈ క్లాస్ మనం చాలా క్లియర్గా చూద్దాం. ప్లస్ ఫైనల్గా వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఒకే ఆన్సర్ని మనం ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఆ క్వశ్చన్స్ అవి కొంచెం చాలా ట్రిక్కీగా, మనకు కొంచెం ఫిషీగా అనిపించవచ్చు, మిస్టీరియస్గా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ టాపిక్ అండి అది. ఓకే, so first we see what is resume versus CV versus and biodata. What is the differences among these three? A resume is a 1 to 2 pages long. A CV has no length limit. So resume అనేది జనరల్గా ఒక పేజ్లో కానీ 2 పేజెస్లో కానీ మనం కంప్లీట్ చేయాలి. బట్ సివికి వచ్చేటప్పటికి దేర్ ఈజ్ నో లెంత్ టు లిమిట్. అది 3 pages ఉండొచ్చు, 10 pages ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సివి మీన్స్ కరికులం విటే. ఓకే, a resume should only include those details about your work experience and skills that are relevant to the job opening. అంటే మనం యాక్యురేట్గా రెజ్యూమే, సివి గురించి మాట్లాడుకుంటే డీటెయిల్స్ అన్నీ కావాలి. బట్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ని మనం ప్రజెంట్ చేయగలిగితే సరిపోతుంది. కాబట్టి అంతవరకు మాత్రమే చూద్దాం. ఇవన్నీ మీరు ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటే కనుక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సివి అనేది ఎన్ని పేజెస్తో అయినా రాయొచ్చు, బట్ రెజ్యూమే అనేది 1 or 2 పేజెస్లో ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత వారి డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, అదర్ టెక్నికల్ స్కిల్స్ మీద రెజ్యూమే అనేది ప్రిపేర్ చేయాలి. అది 1 or 2 పేజెస్లో కంప్లీట్ చేయాలి. సివి షుడ్ డీటెయిల్ ద హోల్ కోర్స్ ఆఫ్ యువర్ కెరియర్. బట్ సివి అనేటప్పటికి ఇట్స్ జస్ట్ లైక్ ఏ బయోగ్రఫీ అనమాట. అంటే మన టెక్నికల్ స్కిల్స్ ఏంటి, మన అకాడమిక్ స్కిల్స్ ఏంటి, మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వర్క్ చేసాం, మనం ఏమేం చేసాం అనేది కంప్లీట్ పిక్చర్ని మనం కరికులం విటేలో చెప్తాం. బట్ రెజ్యూమే అనేది ఆన్ టు ది పాయింట్ మాత్రమే స్పెసిఫిక్గా, షార్ట్గా, బ్రీఫ్గా చెప్తాం. అది 1 page కావచ్చు, 2 pages కావచ్చు. ఈ CVs are used for academic purposes, resumes to apply for jobs. Okay, that is the basic difference. Okay, next, what is CV? Let me see first. A CV, a full form of CV is curriculum vitae, which is Latin from course of life. The word which is taken from Latin, and the mean of curriculum means a course of life is in-depth document which describes the whole course of your career in full detail. It is usually 2 or 3 pages long, but it can just as well be laid out over 10 pages if necessary. చెప్పాను కదా మీకు బిగినింగ్లోనే, కరికులం విటే అనేది 2 pages, 3 pages, 10 pages వరకు కూడా మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, స్కిల్స్ని బట్టి ప్రిపేర్ చేయొచ్చు. బట్ రెజ్యూమే అంత ఉండదు. రెజ్యూమే అనేది 1 page కానీ 2 pagesలో మాత్రమే మనం ప్రిపేర్ చేయాలి. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకునే ఫార్మాట్ అనేది డిఫరెంట్. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
Okay, a curriculum vitae contains details about your education, professional career, publications, awards, honors, and other achievements. In the USA and Canada, a CV is used for only the academic applications, academic jobs, grants, research fellowships, etc. కాబట్టి CV అనేది దాని యొక్క మోటివ్ వేరు. ఓకే, CV ప్రిపరేషన్ మోటివ్ వేరు, రెజ్యూమే ప్రిపరేషన్ యొక్క మోటివ్ వేరు. ఓకే, ఇక్కడ మనం బేసిక్గా తెలియాల్సింది CV అంటే ఏంటి, రెజ్యూమే అంటే ఏంటి, బయోడేటా అని దేని అనాలి. ఈ మూడింటి డిఫరెన్స్ తెలిస్తే వాడు ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం ఒక సింపుల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. రైట్, I shall move to the next slide about what is resume. Resume, from a French, to sum up, in a short, concise document used for job applications in the US and Canada. The purpose of a resume is to provide recruiters with a brief overview of the candidate's work history. A good resume should be targeted at a specific job and 1 to 2 pages long. So generally a good resume should have only 2 pages, 1 or 2 pages. It talks about, it gives picture about what technically you are, about your job description and candidate work history. ఓకే, రెజ్యూమేలో ఏముంటుంది, ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేశాడు, స్కిల్స్ ఏంటి, ఇవి మాత్రమే మనం రెజ్యూమేలో మెన్షన్ చేస్తాం. బట్ రెజ్యూమేలో అదే కరికులం విటాలో అయితే కంప్లీట్ పిక్చర్ అనమాట, హోల్ అండ్ సోల్ ఇన్ఫర్మేషన్ మనం కరికులం విటాలో చెప్తాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ బయోడేటా. బయోడేటా ఈజ్ అన్ అబ్రివేషన్ ఫర్ ది టర్మ్ biological data. As a document format, it is typically 1 or 3 pages long, and it is used to apply for employment. Biodata is also for applying employment, but it's a different format, different uses. In North American English, it is called biodata or resume. In North American English, we call it as resume or biodata also. Okay, సో నౌ కమింగ్ టు అవర్ ఫార్మెట్. యూజువల్గా మీకు ఎగ్జామినేషన్లో ఈ 4 and 5 మార్క్స్కి అడిగే కరికులం విటా కానీ రెజ్యూమేని కానీ అడిగితే వాడు క్వశ్చన్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మనం ఏ ఫార్మెట్లో, ఏ టెంప్లెట్లో ప్రిపేర్ చేయాలో ఇక్కడ ఇచ్చాను. కామన్ ఫార్మెట్ ఫర్ రెజ్యూమే, CV, బయోడేటా. రెజ్యూమే అడిగినా, CV అడిగినా, బయోడేటా అడిగినా కూడా మీరు ఇదే ఫార్మెట్లో మీరు రాయగలిగితే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో బికాజ్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పాట్ కూడా వెళ్ళాను నేను, వాల్యుయేషన్ కూడా. కాబట్టి అక్కడ వాళ్ళు మార్క్స్ ఎలా అలొకేట్ చేస్తారనేది నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని మీద చెప్తున్నానండి. రైట్, సో ఇందులో మనం ఏమేమి డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పర్సన్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ కాదు, ఫాదర్ అపాస్ట్రఫీ ఎస్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఏజ్ అండ్ ఏజ్, జెండర్. చాలామంది ఇక్కడ మనకి సెక్స్ అని రాస్తారు, డోంట్ మెన్షన్ లైక్ దట్, జెండర్ అని రాయాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాయాలి. జెండర్ గుర్తుపెట్టుకోండి. నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, ప్రజెంట్ అడ్రస్, ఫుల్ అడ్రస్. మేబీ ఇదొకటి డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక్కోసారి రెండు ఒకటే ఉండొచ్చు. కాబట్టి మనం 2 రాసినా పర్లేదు, 1 రాసినా పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, విచ్ ఈజ్ ఫ్రమ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ టు లీస్ట్ క్వాలిఫికేషన్. మీరు ఎప్పుడు కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేటప్పటికి ట్యాబులర్ ఫామ్లో రాయటం చాలా మంచిది. అందులో చూడండి నేను ఏ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేశాను, సీరియల్ నెంబర్, క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూట్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ స్టడీ. ఈ 5 కాలమ్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. టేబులర్ ఫార్మేట్లోనే రాయండి. అలా కాకుండా మనం రిటర్న్గా సెంటెన్స్ వైజ్ రాసామనుకోండి మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టేబులర్ ఫామ్ ఈజ్ ప్రిఫరబుల్. అది కూడా ఏం రాయాలి, హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ MBA ఈజ్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనుకోండి. అక్కడ వాడు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం క్వశ్చన్లో MBA ఫస్ట్ మెన్షన్ చేయాలి, గ్రాడ్యుయేషన్ తర్వాత మెన్షన్ చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత మెన్షన్ చేయాలి, లాస్ట్లో SSC మెన్షన్ చేయాలి. అంతేగాని ఫస్ట్ మనకి SSC అయింది కదా, 10th అయింది కదా అని ఫస్ట్ SSC, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, MBA అలా రాయకూడదు. కాబట్టి ఇన్ దిస్ జంక్షన్ BEd ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఈ కేసులో BEd హైయెస్ట్ క్వాలిఫికేషన్ కాబట్టి అది ఫస్ట్ మెన్షన్ చేశాను, గ్రాడ్యుయేషన్ సెకండ్ మెన్షన్ చేశాను, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత SSC. అంటే నా ప్లేస్ లేక నేను 2 డీటెయిల్సే మెన్షన్ చేశాను. మనకి నెక్స్ట్ పేజ్లో వీ విల్ గెట్ ఆల్ డీటెయిల్స్ నెక్స్ట్ స్లైడ్లో. రైట్, సో ఇన్స్టిట్యూట్ CR రెడ్డి ఏలూరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 80, ఇయర్ ఆఫ్ స్టడీ 10-11. సిమిలర్లీ BA CR రెడ్డి ఏలూరు 78%, 2007 to 2010, 7 to 10. This is the way to present your academic qualifications in a tabular form, not in a సెంటెన్స్ ఫార్మేట్లో కాకుండా ట్యాబులర్ ఫార్మేట్లో ఇలా 5 కాలమ్స్ కింద డివైడ్ చేసుకుని మీరు ప్రిపేర్ చేయటం, దట్ షుడ్ బి బెటర్ అండ్ ఈజీ.
ఓకే, ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది, మిస్టేక్స్ ఉండవు కాబట్టి. లెటర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే అలా వాడు క్వశ్చన్లో ఇస్తాడనమాట, ఆ క్వశ్చన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు లాస్ట్లో ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాను, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. వర్క్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్ నోన్, హాబీస్, ప్లేస్, డేట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇటు రైట్ సైడ్ మనకి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ టెంప్లెట్ ఆర్ ఫార్మాట్. ఇప్పుడు మనం శాంపిల్కి వెళ్దాం. రైట్, శాంపిల్ ఆఫ్ రెజ్యూమే, సివి ఆర్ బయోడేటా. నేమ్ వెంకటేశ్వరరావు మన్నే, ఫాదర్స్ నేమ్ సుబ్బారావు, date of birth and age. So I mentioned date of birth and age also. Gender male, marital status unmarried, present address so and so. Full address కూడా సేమ్ కాబట్టి సేమ్. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ట్యాబులర్ ఫార్మాట్లో ఇట్లా మీరు ప్రిపేర్ చేయాలి. బీఈడి, బిఏ, సిఆర్రెడ్డి ఏలూరు 80%, 78%. సో ఇయర్ కూడా మెన్షన్ చేశాను. వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years working experience as an English teacher in St. John's English Medium High School. ఓకే, అలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా వాటి డీటెయిల్స్ ఇస్తే కనుక మనం అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్లో. అంటే నేను ఆ టెంప్లెట్ని యూస్ చేసుకుని ఇలా రాసాను అనమాట అండి క్వశ్చన్ ఆన్సర్. ఓకే, లాంగ్వేజెస్ నోన్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. చూడండి, మనం తెలుగు ఎప్పుడు ముందు మెన్షన్ చేయకూడదు. ఇంగ్లీష్ అనేది ప్రజెంట్ యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ మెన్షన్ చేయాలి. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ మెన్షన్ చేయాలి. అదర్ లాంగ్వేజెస్ మీకు ఏమైనా వస్తే అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మీకు తమిళ్ రాదు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఓకే, హిందీ కూడా రాదు, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈజ్ ఎనఫ్. అర్థమైందా? అంతేగాని తెలుగు అండ్ ఇంగ్లీష్ అని రాయకూడదు. ఓకే, హాబీస్, రీడింగ్ ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్ అండ్ వాచింగ్ న్యూస్. ఓకే, సింపుల్గా మనం రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ కాకుండా కొంచెం బెటర్గా ఎలా రాయగలిగితే కొంచెం ఇంప్రెషన్ అనేది బాగుంటుంది. రీడింగ్ ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్ అండ్ వాచింగ్ న్యూస్. తర్వాత ప్లేస్ ఏలూరు, డేట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇక్కడ నేను సిగ్నేచర్ చేయకూడదు. ఇక్కడ మీరు కూడా ఇక్కడ క్యాండిడేట్ నేమ్ వాడు చెప్తాడు, పావని అనో లేకపోతే వెంకటేశ్వరరావు అనో ఏదో చెప్తాడు, ఆ పేరు ఇక్కడ వాడాలి. అతని సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. అర్థమైందా? నేను ఇంటూస్ ఎందుకు పెట్టానంటే సిగ్నేచర్ చేయడానికి అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇంటూస్ పెట్టాను. అర్థమైందా? అంతేగాని మీ పేరు మీ సిగ్నేచర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ శాంపిల్ రెజ్యూమే. లెట్ వి సీ వాట్ ఆర్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. Question number 1. Wanted graduates in any discipline to teach in the primary section of a reputed school in Amalapuram. Candidates with experience and having BEd will be given preference. Salary no bar for the right candidate. సో ఇక్కడ పేరు ఏమి మెన్షన్ చేయలేదు, మనం ఏదో ఒక పేరు తీసుకోవచ్చు, మన పేరైనా తీసుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇక్కడ మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ప్రైమరీ స్కూల్లో వర్క్ చేయడానికి కావాలి అమలాపురంలో. క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావింగ్ బీఈడి క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత బీఈడి కంపల్సరీ మనం అక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇంటర్ ఎస్ఎస్సి కూడా మెన్షన్ చేయాలి. ఓకే, బీఈడి విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని చెప్పాడు కదా, లైక్ వైజ్. అండ్ క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, అది 1 year 2 years మనం ఎక్స్పీరియన్స్ వేరే స్కూల్లో వర్క్ చేసినట్టుగా అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే అలా చేయకపోతే మీకు మార్క్స్ పడవు. బికాజ్ వీడు మెన్షన్ చేశాడు కదా పాయింట్, ఆ పాయింట్కి రిలేటెడ్గా మనం పాయింట్ అక్కడ యాడ్ చేయాలి డీటెయిల్స్. ఓకే, శాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది మీరు కావాలంటే రాయొచ్చు, లేకపోతే లేదు, డజంట్ మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్యాండిడేట్ నేమ్ వాడి ఇచ్చారు చూడండి, జాకోబ్ రాజ్ కుమార్, 20 years, ఏజ్ మెన్షన్ చేశాడు. హిజ్ క్వాలిఫికేషన్ ఈజ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. వాడి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశాడు. ఎవరిది? జాకోబ్ రాజ్ కుమార్ది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్పాడు, 75. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, లొకేషన్ ఆఫ్ స్టడీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విజయవాడ, అది డిప్లొమా. ఎస్ఎస్సికి వచ్చి గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ విజయవాడ, 85% మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, అవి వాడికి వచ్చిన మార్క్స్ 75, 85%. అప్లయింగ్ ఫర్ ఏ కంప్యూటర్ ఆపరేటర్స్ పోస్ట్ ఇన్ శంకర్ టెక్నాలజీస్, కుకట్పల్లి, హైదరాబాద్. సో హైదరాబాద్లో కుకట్పల్లిలో శంకర్ టెక్నాలజీస్లో మీరు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి అప్లై చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ని యూస్ చేసుకుని మీరు ఇప్పుడు నేను చెప్పిన టెంప్లెట్లో ఒక ఫార్మాట్లో మీరు రెజ్యూమేని 1 పేజ్లో ప్రిపేర్ చేయాలి ఎగ్జామినేషన్లో. అర్థమైందండి? సో నెక్స్ట్ థర్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఏపీ టెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ విజయవాడ రిక్వైర్స్ కౌన్సిలర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఒరాకిల్, .NET
అట్రాక్టివ్ శాలరీ ఫర్ ది డిజర్వింగ్ క్యాండిడేట్స్ అప్లై విత్ ఇన్ 10 days. సో వాడికి కావాల్సింది ఏంటి, కంప్యూటర్ ఐపీటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో కౌన్సిలర్ రిక్వైర్స్ కౌన్సిలర్ విత్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. క్యాండిడేట్స్కి కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూపించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. తర్వాత టెక్నికల్ స్కిల్స్ నాలెడ్జ్ ఆఫ్ ఒరాకిల్ కానీ .NETలో కానీ ఏదో ఒకటి చేసి ఉండాలి. శాలరీ అనేది ఎంతైనా వాడు ఇస్తాడు. శాలరీ అట్రాక్టివ్ శాలరీ ఫర్ డిజర్వింగ్ క్యాండిడేట్ అప్లై విత్ ఇన్ 10 days. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీరు కావాలంటే ఈ క్వశ్చన్స్ని దగ్గర పెట్టుకుని మీరు రెజ్యూమేస్ 3 డిఫరెంట్ రెజ్యూమేస్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మీకు కొంచెం ప్రాక్టీసింగ్గా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నేను ఈ పాయింట్లో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిలేటివ్స్. బికాజ్ మీకే కాదు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కమింగ్ డేస్లో నేను ఇంకా మంచి మంచి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కానీ జనరల్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కానీ మీకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్. సో బీ సేఫ్ అండ్ స్టే అట్ హోమ్. థ్యాంక్ యూ.